మాల మహానాడ్ ఆఫ్ ఇండియా నర్మల గ్రామ శాఖ అధ్యక్షులు బండి రాజు అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాల మహానాడ్ ఆఫ్ ఇండియా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం మాట్లాడుతూ దేశ రాజధానిలో ఢిల్లీలో జరిగే భీమ్ ఆర్మీ చీఫ్ ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ పిలుపు మేరకు ఢిల్లీలో జరిగే జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమానికి మద్దతుగా నర్మల గ్రామంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. తేదీ 1/8/2024 SC/ST కులాలను వర్గీకరణ చేయుటకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 పరిగణలోకి తీసుకోకుండా ఎస్సీ వర్గీకరణపై గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మరియు అన్ని రాష్ట్రాలలో మెజార్టీ దళితులు, గిరిజనులు, పార్లమెంటు సభ్యులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘాలు, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా, బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, లోక్ జనశక్తి పార్టీ, సమతా సైనిక్ దళ్ వ్యతిరేకిస్తున్నారని, అంతేకాకుండా ఇది పూర్తిగా SC/STలను రాజకీయ అధికారంకు దూరం చేసే ఉద్దేశంతో ఉన్నదని, ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు నిద్రపోమని, మందకృష్ణ ఆటలు సాగవని, మాలలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును పునఃపరిశీలించాలని, సుప్రీంకోర్టు తీర్పును వెనక్కి తీసుకోవాలని దోసల చంద్రం డిమాండ్ చేశారు. అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి, అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. ఏబీసీలు వద్దురా, కలిసి ఉంటే ముద్దురా, ఏబీసీలు వద్దురా, కలిసి ఉంటే ముద్దురా. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఏబీసీలు వద్దురా, కలిసి ఉంటే ముద్దురా, ఏబీసీలు వద్దురా, కలిసి ఉంటే ముద్దురా. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. దళితుల ఐక్యత వర్ధిల్లాలి, దళితుల ఐక్యత వర్ధిల్లాలి, దళితుల ఐక్యత వర్ధిల్లాలి. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి, అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఏబీసీలు వద్దురా, కలిసి ఉంటే ముద్దురా, ఏబీసీలు వద్దురా, కలిసి ఉంటే ముద్దురా. జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి, అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. సుప్రీంకోర్టు తీర్పును వెంటనే, సుప్రీంకోర్టు తీర్పును వెంటనే, సుప్రీంకోర్టు తీర్పును వెంటనే, సుప్రీంకోర్టు తీర్పును వెంటనే. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఏబీసీలు వద్దురా, కలిసి ఉంటే ముద్దురా. అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం. ఏబీసీలు వద్దురా, కలిసి ఉంటే ముద్దురా, ఏబీసీలు వద్దురా, కలిసి ఉంటే ముద్దురా, ఏబీసీలు వద్దురా, కలిసి ఉంటే ముద్దురా. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈరోజు దేశవ్యాప్తంగా జంతర్ మంతర్ వద్ద జరిగే ఢిల్లీ ప్రోగ్రాంలో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ గారు, అదేవిధంగా మాయావతి గారు అందరూ ఈ వర్గీకరణ అనేది చట్ట విరుద్ధము, సుప్రీంకోర్టు తీర్పు అనేది 341 ఆర్టికల్ ప్రకారము రాజ్యాంగ విరుద్ధమని దేశవ్యాప్తంగా జంతర్ మంతర్ వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఆందోళనలో భాగంగా దేశవ్యాప్తంగా చంద్రశేఖర్ ఆజాద్ గారు ఎక్కడెక్కడ ఉంటారో ఢిల్లీకి రాని వారు ఎక్కడ స్థలంలో ఉన్నటువంటి అక్కడనే ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా నర్మల గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షుడు బండి రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నటువంటి నర్మల గ్రామ ప్రజలు, మాల సంక్షేమ సంఘం ప్రజలు కూడా మనం ఇక్కడ హాజరైన సందర్భంగా, అదేవిధంగా ఢిల్లీలో ఏదైతే మన గలం విప్పడానికి మన యొక్క నాయకులు జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి దేశవ్యాప్తంగా కలెక్టర్ ఆఫీస్లో, మండల కేంద్రంలో, గ్రామాన మన యొక్క గలాన్ని విప్పే విధంగా సుప్రీంకోర్టు దాకా మనం గలం పోవాలని తెలంగాణ మాల పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏదైతే మందకృష్ణ మాదిగా మాలలపై విషయం కలుగుతుండో, మందకృష్ణ మాదిగా నువ్వు మమ్మల్ని మనవాదులు పట్టడం, నువ్వే మనవాదుల చెంత చేరి, నరేంద్ర మోదీ చెంత చేరి నువ్వు దళితులను అన్నదమ్ములు ఉన్నటువంటి వారి మధ్యలో చిచ్చు పెడుతున్నావు. ఈరోజు సుప్రీంకోర్టు దగ్గర సుప్రీంకోర్టు తీర్పును వెనక్కి తీసుకోవాలని యావత్ దేశం మొత్తము, ప్రజానికం మొత్తము ఇక్కడ మాలల పక్షాన పోరాటం చేస్తుంది. రానున్న రోజుల్లో కూడా మొన్నటికి మొన్న సుప్రీంకోర్టులో కూడా పిల్లు వేయడం జరిగింది. గతంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చెల్లదని చెప్పడం జరిగింది. అదే మందకృష్ణ మాదిగా
నరేంద్ర మోడీ కాల్మొక్కి ఈ రోజు వరీకరణ అయిందని గొప్పలు చెప్పుకోవడము సరైనది కాదు. మొన్నటికి మొన్న బీజేపీ మాయావతి గారు కూడా ఈ యొక్క వరీకరణ వ్యతిరేకము, రాజ్యాంగ విరుద్ధము అని మందకృష్ణను ఆమె ఆఫీసు మెట్లు కూడా దొక్కనేయకుండా ఆమె ఇళ్ళగొట్టిన చరిత్ర నువ్వు ఒక దౌర్భాగ్యమైన చరిత్రలో ఉన్నావు మందకృష్ణ. మనవాళ్ళ పార్టీలతో నువ్వు దోస్తు చేస్తున్నావు, అందరినీ విడగొట్టే ప్రక్రియ చేస్తున్నావు. కాబట్టి మందకృష్ణ మాదిగా రాను రోజుల్లో నీకు పుట్టగతులుడే అని తెలియజేస్తున్నాము. మాలమానాడు పక్షంగా బీజేపీ అంటేనే ఒక మద్దతు పార్టీ ఒక రాజ్యాధికారం ఏడబోతారని మాలమాదిగలు వారి మధ్యలో చిచ్చు పెట్టి నరేంద్ర మోడీ ఒక వరీకరణ తేవడం అనేది సిగ్గుచేటు. ఇక బీజేపీ కార్యకర్తలు కానీ ఎవరు కానీ రాను రోజు ఎక్కడ తిన్నా మేము అడ్డుకుంటాము. ఇక్కడ ఉన్నటువంటి మాల సోదరులందరూ కూడా ఇక్కడ ఆదరైన వారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు రానున్న రోజుల్లో కలెక్టర్ ఆఫీసులు కూడా మొన్న ముట్టడి చేయడం జరిగింది. హైదరాబాద్ లో కూడా నడిగొండ కూడా పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టే ప్రక్రియ ఉన్నది. రాష్ట్ర నాయకులు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ వరీకరణ వ్యతిరేకానికి పోరాటానికి సిద్ధంగా కావాలని ప్రతి ఒక్కరికి పిలుపునివ్వడం జరిగింది. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.